అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 95. అంజు డల్‌గా ఉన్న సింధూజని చూసి, "ఏమైందత్తయ్య? ఎందుకలా ఉన్నారు?" అనగానే కిరణ్ అంజలి వంక చూస్తాడు. అడగకు అన్నట్లు అంజలికి సైగ చేస్తాడు. అంజలి అడిగిన క్వశ్చన్‌కి ఇంకా డల్ అయిపోతుంది సింధూజ. కిరణ్ అలా సైగ చేయగానే సైలెంట్ అయిపోతుంది అంజు. అంతా అయోమయంగా ఉంటుంది అంజలికి. ఎప్పుడు ప్రేమగా మాట్లాడే అత్తయ్య గారు ఇప్పుడేంటి ఇంత డల్‌గా ఉన్నారు? మావయ్య గారు అత్తయ్యనేమైనా అన్నారా? అని బాగా ఆలోచిస్తుంది. అంతలో హోటల్ రావడంతో కారు ఆపుతాడు కిరణ్. కిరణ్, సింధూజ కారు దిగుతారు. కానీ అంజలి దిగకుండా అలాగే ఉంటుంది. "ఏమైంది అంజు? దిగు" అంటాడు కిరణ్. నోటి మీద వేలు పెట్టి ఉష్ అంటుంది. "ఏమైంది?" అని వేళ్ళతో సైగ చేస్తాడు. కిరణ్, "ఆగండన్నయ్య" అని చెయ్యి చూపిస్తుంది. సింధుజ వెనుకకు తిరిగి అంజలిని చూస్తుంది. "ఏమైందంజు? రావట్లేదేంటి?" "మీరు వెళ్ళండత్తయ్య, నేను వస్తాను" అంటుంది. సరే అని వెళ్ళిపోతుంది సింధుజ. తను వెళ్ళిపోగానే "ఏమైందంజు" అని అడుగుతాడు కిరణ్. "ఏమైందని నేనే మిమ్మల్ని అడగాలన్నయ్య. ఏమైంది? అత్తయ్య గారు ఎందుకు డల్‌గా ఉన్నారు? హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా ఎందుకు చేంజ్ అయింది?" అనగానే వాళ్ళు ఊరికి వెళ్ళినప్పటి నుండి అక్కడ ఏం జరిగిందో అంతా వివరిస్తాడు కిరణ్. నోటి మీద వేలేసుకొని షాక్ అవుతుంది అంజలి. "మావయ్య గారు ఇంత దారుణానికి ఒడిగట్టారా? అసలు నేను కలలో కూడా అనుకోలేదు ఈయన ఇలా చేస్తారని. నువ్వు వచ్చి కొన్ని రోజులే అవుతుంది అంజు. మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం అంకుల్ని. అలా చేస్తాడని మేమే అనుకోలేదు. ఆ రోజు నుంచి అత్తయ్య చాలా బాధపడుతున్నారు. ఎంతైనా 40 ఇయర్స్ అంకుల్తో ఉంది కదా! ఆ మాత్రం బాధ ఉండదా?" "అవునన్నయ్య. పాపం అత్తయ్య గారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఎంత యాక్టివ్‌గా ఉండేవారు, చాలా డల్ అయిపోయారు. అయినా అత్తయ్య గారు చాలా మంచివారు. మావయ్య అలా చేయాల్సిన అవసరమే వచ్చింది. ఛీ! ఇలా చేశాడంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఇంకా అత్తయ్య గారికి ఎలా ఉందో? మావయ్య నన్ను బ్లాక్‌మెయిల్ చేసినప్పుడు కూడా ఆయన మీద నాకు కోపం రాలేదు. ఎందుకంటే ఎవరో తెలియని పేద అమ్మాయిని కొడుకు పెళ్లి చేసుకొని తీసుకొస్తానంటే అంత ఆస్తి ఉన్నవాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? ఆయన చేసిన దాంట్లో నాకు తప్పేమీ అనిపించలేదు కానీ అత్తయ్య గారు ఉన్నా కూడా వేరే ఫ్యామిలీని పెట్టారంటే అసహ్యం అనిపిస్తుంది" అంటుంది అంజలి. "అంజు, అత్తయ్య గారిని ఆ బాధ నుండి నువ్వే బయటపడేయాలి. పాపం టైంకు సరిగ్గా తినడం కూడా తినట్లేదు" అనగానే "నువ్వేం టెన్షన్ పడకన్నయ్య. అత్తయ్య సంగతి నేను చూసుకుంటాను కదా!" అంతలో కిరణ్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. డిస్‌ప్లేలో చూసి "అమ్మో! మన మొగుడు కాల్ చేస్తున్నాడు. అంజు పద" అనగానే చిన్నగా నవ్వుతుంది. "కమింగ్ రా" అంటాడు కాల్ లిఫ్ట్ చేసి. ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఆ హోటల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న అంజు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవవుతాయి. అంత పెద్ద హోటల్ చూడడం అదే మొదటిసారి. చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంటుంది. గుడ్లగూబ కళ్ళేసుకొని "చూసింది చాలు కానీ పద" అంటాడు. పక్క నుండి వచ్చిన సౌండ్‌కి తల తిప్పి చూస్తుంది అంజలి. షార్ప్‌గా తనని చూస్తున్నాడు హర్ష. "ఏంటే ఆ కళ్ళు? గుడ్లు పీకేస్తా. మీకోసం ఎంతసేపని వెయిట్ చేయాలి? పద" అంటాడు. అతడి బేస్ వాయిస్‌కి భయపడి టక్కున అక్కడి నుండి కదులుతుంది అంజలి. కిరణ్ బోర్డ్ మెంబర్స్‌తో జాయిన్ అవుతాడు. సింధుజ, అంజలి ఇద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. బోర్డ్ మెంబర్స్ కిరణ్, హర్ష వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. బేరర్ వచ్చి ఫుడ్ సర్వ్ చేసి వెళ్ళిపోతాడు. సింధుజ తినకుండా ప్లేట్‌లో వేలు పెట్టి రాస్తూ ఉంటుంది. అంజలి సింధుజ చేతిని పట్టుకొని "తినండత్తయ్య" అంటుంది స్మూత్ టోన్‌తో. చెమ్మ చేరిన కళ్ళతో చూస్తుంది అంజలిని. "బాధపడకండత్తయ్య" వస్తున్న కన్నీటిని చేతితో తుడుస్తుంది అంజలి. తన కోడల్ని పట్టుకొని ఏడవాలన్నంత బాధ ఉంటుంది సింధుజకి. కానీ హోటల్లో ఉన్నామని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. "ప్లీజ్ అత్తయ్య తినండి. అందరూ బానే ఉంటారు. మీరు ఎందుకు కడుపు మార్చుకొని మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు? కనీసం మీ పిల్లలని దృష్టిలో పెట్టుకొనైనా మీరు హెల్తీగా ఉండాలి. మీకు ఏదైనా అయితే హర్ష, నిత్య చాలా బాధపడతారు. మీరు తినకపోతే నేను తినను" అంటుంది చిన్నగా మూతి ముడుచుకొని. పాప అంత క్యూట్ ఎక్స్‌ప్రెషన్ పెట్టేసరికి సింధుజ ఫేస్‌లో లైట్‌గా స్కార్ఫ్ అలా వచ్చి వెళ్ళిపోతుంది. "తినండత్తయ్య" అంటుంది మళ్ళీ. "నా బాధకి కోడల్ని ఎందుకు బాధ పెట్టడం" అని తన వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు ఇచ్చి ఇద్దరూ తింటూ ఉంటారు. ఇక అందరూ తినడం ఫినిష్ కాగానే జర్మనీ బోర్డ్ మెంబర్స్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇక నలుగురు ఇంటికి బయలుదేరతారు. "నువ్వు రావడం ఒక్క సెకండ్ లేట్ అయినా ఈ ప్రాజెక్టు చేయి జారిపోతుండేరా" అంటాడు కిరణ్. "సర్లే వదిలేసేయ్.
రేపటి నుండి ఎంప్లాయీస్ని చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేయించాలి, చేయించే బాధ్యత నీదే అని మిర్రర్లో నుండి సింధూజని చూడగానే చాలా డల్గా కనిపిస్తుంది హర్షకి. మామ్ని ఎలాగైనా నార్మల్ చేయాలి అనుకుంటాడు హర్ష. మామ్, రేపటి నుండి నువ్వు రెగ్యులర్గా ఆఫీస్కి రావాలి అనగానే సరే నాన్న అంటుంది దిగులుగా. అంతలో ఇల్లు రావడంతో రాజావారి కారు వస్తుండడంతో సెక్యూరిటీ అలర్ట్ అయ్యి భారీ గేట్లను ఓపెన్ చేస్తారు. అంజలికి అంతా అయోమయంగా ఉంటుంది. ఏంటి ఇల్లు కొత్తగా కనిపిస్తుంది, అయినా ఇది మనిల్లేనా హర్ష అంటుంది ఆశ్చర్యంగా. బాబు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అవునంజు అంటాడు కిరణ్. అంతలో కారు ఆగుతుంది. దిగుతారు నలుగురు. ఎదురుగా చూసిన పాప కళ్ళు చెదిరిపోతాయి. పెద్ద పెద్ద అక్షరాలతో అంజుస్ మాన్షన్ అని ఉండడంతో మళ్ళీ పాప కంట్లో నీరు. సింధుజ తల తిప్పి అంజుని చూడగానే అంజు కళ్ళల్లో నీరు చూసి ఆమె భుజం మీద చేవేసి ఏమైందమ్మా, ఎందుకు అలా ఎమోషనల్ అవుతున్నావు? అసలు నేను ఎవరినత్తయ్య, ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు మీరందరూ? నేను మీకు ఏం చేశానని? చెప్పాలంటే నా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటిది ఎక్కడో పుట్టి పెరిగిన అనామకురాలి మీద ఎందుకింత ప్రేమ? హలో పాప, ఆ డ్యామ్ ఆఫ్ చెయ్యి, చూడలేక చేస్తున్నా. ఆ సెంటి డ్రామా ఆపితే ఇంట్లోకి వెళ్దాం అనగానే కళ్ళు తుడుచుకొని చుట్టూ చూస్తుంది. రకరకాల పూల మొక్కలు, పార్క్ లాగా ఉంటుంది గార్డెన్ అంతా. ఓ రిచ్ పాష్ డిజైన్, ఎన్నడూ చూడని విధంగా ఉంటుంది ఆ ఇల్లు. బయటే ఇలా ఉంటే లోపలే ఇంకెలా ఉంటుందో అనుకుంటూ అయోమయంగా చూస్తూనే ఇంట్లోకి వెళ్తుంది అంజలి. ఇంట్లోకి వస్తున్న వాళ్ళని ఆపి లక్ష్మి ఇద్దరికీ దిష్టి తీసేస్తుంది. మీ మీద ఎవరి కన్ను పడకుండా, మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా సాఫీగా సాగిపోవాలి అని దిష్టి తీసి ఇంట్లోకి రమ్మంటుంది. నలుగురు ఇంట్లోకి వెళ్తారు. లోపలికి వెళ్ళిన పాప ఈసారి షాక్ అయ్యి షేక్ అవుతుంది. పాష్ రిచ్ ఇంటీరియర్ డిజైన్ చూస్తున్న ఆమె కళ్ళు చెదిరి అమ్మ బాబోయ్, ఇది ఇల్లా ఇంద్రభవనమా అంటూ చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తూ ఉంటుంది అంజలికి. కానీ ఇల్లుకి ఆమె పేరు పెట్టడం మాత్రం నచ్చట్లేదు. ఇదంతా నా కష్టం కాదు కదా, ఇంటికి నా పేరెందుకు పెట్టాడు అని లోపల తనకు గిల్టీ ఫీలింగ్ అనేది తొలిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మాట కనుక హర్షతో అంటే మాత్రం డెఫినెట్గా చంపి బొంద పెడతాడు. అందుకే మౌత్ క్లోజ్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటుంది అంజలి. ఆమె హావభావాలని గుర్తుపట్టి దగ్గరికి వస్తాడు హర్ష. ఏమైంది, ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఇల్లు నచ్చలేదా? ఏంటి నచ్చలేదా? అసలు ఇల్లు ఇలా ఉంటుంది అని నాకు కలలో కూడా తెలియదు బాబు. అలాంటిది నచ్చకపోవడం కూడానా అంటుంది. మరి కందగడ్డల ఆ ఫేస్ ఏంటే? నా ఫేసే అంత, ఏం చేయను అనగానే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి అంజు అంటుంది సింధుజ. అంత బాధలో కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంజలికి, ఆల్సో హర్షకి. అంజుని షార్ప్గా ఓ చూపు చూస్తాడు. బాబోయ్, ఏంటా చూపులు? నేను ఏమన్నానని? ఆ చూపులకి కనుక శక్తి ఉంటే ఎప్పుడో భస్మమై ఉండేదాన్ని. ఛ, ఎప్పుడూ కోపమే, నవ్వు అనేది రాదు ఈ మనిషికి. అసలు హాస్యగ్రంథులు ఉన్నాయా అంటూ అక్కడి నుండి హర్ష వెనకాలే వెళ్తుంది అంజలి. వాళ్ళ బెడ్రూమ్ కూడా చాలా అందంగా ఉంటుంది. అది చూసిన అంజు వావ్, చాలా బాగుంది హర్ష అంటూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ రూమ్లో కూడా అంజలి హర్ష ఫొటోస్తో నిండి ఉంటుంది. చూసింది చాలు కానీ ఫ్రెష్ అవ్వు అని తను వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అంజలి కూడా ఫ్రెష్ అవ్వడానికి ఇంకో వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. అంజు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రూమ్లో బాబు ఉండడు కానీ బెడ్ మీద స్లీవ్లెస్ షార్ట్ డ్రెస్ని చూసి షాక్ అవుతుంది. ఆ డ్రెస్ మీద చిన్న స్లిప్ కూడా ఉండడంతో దాన్ని ఓపెన్ చేసి చూడగానే ఈ డ్రెస్ వేర్ చేసి మెసేజ్ చెయ్యి అనగానే ఇది డ్రెస్సేనా, ఇంత చిన్నగా ఉంది, పొరపాటున చిన్నపిల్లల డ్రెస్ తీసుకొచ్చాడా ఏంటి? అయినా ఇంత పొట్టి డ్రెస్ని ఎలా వేసుకుంటారు? ఈయన గారికి రోజు రోజుకి శాడిజం పెరిగిపోతుంది. నేను అస్సలు వేసుకోను, ఎంత చెండలంగా ఉంది డ్రెస్. ఎందుకే అంజు నీకు వేషాలు, చెప్పింది చేయక? మళ్ళీ వాడు వచ్చాడనుకో నీ తాట తీస్తాడు. కొరివితో తలగొక్కుంటున్నావు పాప. రీడర్స్, బెడ్ మీద ఉన్న డ్రెస్ని కాకుండా వార్డ్రోబ్ ఓపెన్ చేసి వేరే డ్రెస్ని వేసుకుంటుంది పాప. బాబోయ్, దీనికి ఎంత ధైర్యం! నేను మాత్రం పారిపోతా. డ్రెస్ చేంజ్ చేసుకొని మిర్రర్ ముందు నిలబడి
పాపిట్లో కుంకుమ పెట్టుకొని నుదుటిన చిన్న స్టిక్కర్, దాని కింద చిన్నగా కుంకుమ పెట్టి పాపకి మేకప్ వేయడం ఇష్టం ఉండదు కాబట్టి వేయదు. డ్రెస్ వేర్ చేసి మెసేజ్ చేయి అని అన్నాడు కదా అని మెసేజ్ చేసి బాబు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మెల్లగా డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించగానే పాప గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నీకు పిచ్చి ఉందో వాడికి పిచ్చెక్కిస్తున్నావో నాకు మాత్రం అర్థం కావట్లేదే అంజు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.